నమస్తే. గాంధీ భవన్లో ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ గారు నాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఒక్క నిమిషం ఆగురే. నమస్తే అన్న. సో కేటీఆర్ మీరు శ్వేతపత్రం బయట పెడితే ఆయన శ్వేతపత్రం బయట పెట్టిండు. మీరు 6 లక్షల కోట్ల పైచీలు కప్పని మీరు అన్నారు. ఆయన లేదు 3 లక్షల పైచీలకి మేము అప్పు చేసామంటారు. పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మాలా, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చెప్తున్న మాటలు నమ్మాలంటే ఏం చెప్తారు? పబ్లిక్ కాంగ్రెస్కి నమ్మింది అని ఓటేసింది కదా. ఎప్పుడు దొంగ లెక్కలు చూపించినారు, ఎప్పుడు దొంగ మాటలు మాట్లాడినారు, చెప్పింది అమలు చేయలేదు. దానికోసం కాంగ్రెస్ పవర్లో వచ్చింది కదా. డబ్బులు ఉన్నాయి, సర్ప్లస్ స్టేట్, అప్పుల స్టేట్ తయారైంది. డబ్బులు ఎక్కడ పోయినాయి? 100 రూపాయలు పెట్టాలి కాళేశ్వరంలో, 100 రూపాయలు మిషన్ భగీరథలో, 100 రూపాయలు ప్రాణితా చెవెళ్లలో, 100 రూపాయలు పవర్లో పెట్టాలి. ఎక్కడ పెట్టినారు డబ్బులు? 100 రూపాయలు కాకపోతే 1000 రూపాయలు పెట్టినారు. అప్పుల స్టేట్ తయారు చేస్తున్నారు. ఎవరు చేస్తారు? సో కాంగ్రెస్ పార్టీకే నమ్మాలి. ఆయన ఏదో మీడియాలో అట్రాక్షన్ ఉండాలి, మొత్తం బీఆర్ఎస్ పార్టీకు ఏదైనా జోష్ ఇవ్వాలి అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. దానిలో ఏం వాస్తవం లేదు. మొత్తం అప్పుల తెలంగాణ, బంగారు తెలంగాణ చెప్పి చిప్ప తెలంగాణ చేసిన గంట ఎవరికి ఉన్నది అంటే అది కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది. ఆ దొంగ లెక్కలు ఎవరు నమ్మరు. సో వాళ్ళు ఒప్పుకుంటారు. 3 లక్షల పైచీలకు అప్పు చేసామని వాళ్ళు వాస్తవమే ఒప్పుకుంటా ఉన్నారు. సో అది కూడా అప్పు మేము సంపద సృష్టించడం, 50 లక్షల కోట్ల సంపద సృష్టించమని చెప్తా ఉన్నారు. నేను కేసీఆర్ ఏం చేయలేదు, బీఆర్ఎస్ ఏం చేయలేదు, కేటీఆర్ ఏం చేయలేదు, హరీష్ రావు ఏం చేయలేదు అని చెప్తలేను. వాళ్ళు కూడా తెలంగాణ కోసం చేసినారు. కానీ వాళ్ళు 90% చేసినారు, 95% చేసినారని చెప్తే మేము చెప్పినాం మీరు రాంగ్ చెప్తున్నారు, మీరు ఉట్టి 35% 40% చేస్తారు. తప్పకుండా వాళ్ళు తీసుకువచ్చినారు. కానీ తీసుకువచ్చి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ప్రజల దగ్గర పోలేదు కదా, వాళ్ళ ఇంట్లో పోయింది. అదే పబ్లిక్కి అర్థమైంది. బంగారు ఎవరైనారు? వాళ్ళు అయినారు. డబ్బులు ఎక్కడ పోయినాయి? వాళ్ళ దగ్గర. పబ్లిక్ అట్లనే ఉన్నది. 100 రూపాయలు మంచి అట్లనే ఉన్నాడు, బీదోళ్ళు అట్లనే ఉన్నది. బస్తీ డెవలప్మెంట్ కాలేదు, వాళ్ళ పిల్లల భవిష్యం కాలేదు. దానికోసమే ఆ లెక్కలు వాళ్ళు చూపిస్తున్నది రాంగ్. కాంగ్రెస్ లెక్కలు నమ్మాలి. అండ్ ఇంకా డబ్బులు మీరు సంపాదించుకున్నారు ఒప్పుకుంటా, కానీ స్ట్రేట్ క్వశ్చన్ కేటీఆర్, ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? 5 విప్లవాలు అంటా ఉండు. 10 సంవత్సరాల కాలంలో 5 విప్లవాలు తెరపై తీసుకొచ్చామంటారు. గులాబీ విప్లవం అంట, నీలి విప్లవం అంట, హరిత విప్లవం అంట. సో ఆధారాలు అవి చూస్తూ ఉంటే ప్రజలు కూడా కాస్త నమ్మే అవకాశం ఉంటుంది కదా. విప్లవం అగర్ తీసుకువస్తే విప్లవం 5 హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ఉండేది. కానీ ఆయన కాలేదు. ఆయనకు మొత్తం ఎక్స్పైర్ చేసేస్తున్నారు పబ్లిక్. ఎందుకంటే ఇలా దొంగ నంగ మాటల్లో తకాయించినారు. కేసీఆర్ వచ్చి ఫికాయిస్తాడు, కేటీఆర్ వచ్చి ఫికాయిస్తాడు, హరీష్ రావు, దాని తర్వాత మా చెల్లెలు కవిత ఈ మొత్తం డ్రామా చేస్తానని ప్రజలు మొత్తం డిసైడ్ చేసి కాంగ్రెస్కి తీసుకువచ్చినారు. విప్లవాలు ఏం చేయలేదు, దొంగ మాటల్లో విప్లవం చేస్తున్నారు. అది 100%. సో తెలంగాణని తప్పుతో పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఊరుకునే ప్రసక్తి ఉండదు, మరో తరం ఉద్యమం చేస్తామని చెప్పి కేటీఆర్ అంటా ఉంది కదా. 100% భయం ఏమన్నా అవుతా ఉందా? 100% చేయి కేటీఆర్ నువ్వు చేయాలి ఉద్యమం, లేకుంటే మీ ఎమ్మెల్యేస్ వెళ్ళిపోతారు. అది కూడా రాసేస్తున్నా. సంక్రాంతి తర్వాత ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసం తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో వస్తారు. వాళ్ళకు ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. డే బై డే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టేట్లో స్ట్రాంగ్ అవుతాం. ఎంపీ ఎలక్షన్లో మినిమం 12 గెలుస్తాం. పబ్లిక్లో 6 గ్యారంటీ తీసుకోపోతాం. పబ్లిక్కి ఏం డెవలప్మెంట్ కాలేదు, ప్రతి ఒక్క మా కార్యకర్త డెవలప్మెంట్ మైండ్లో పెట్టుకున్నారు. 100% డే బై డే స్ట్రాంగ్ అవుతాం. మీరు డే బై డే వీక్ అవుతారు. మీరు ప్రోగ్రాంలు తీసుకోవాలి. నువ్వు హాలిడేకి పోవద్దు కేటీఆర్. ఎక్కడో లండన్కి స్పెయిన్కి వెళ్ళిపోతే మీ ఎమ్మెల్యేస్ వెళ్ళిపోతారు. అది కూడా చెప్పచ్చు. ఓపెన్ చెప్తా ఉండు. విచారణకు నేను సిద్ధం అంటా ఉన్నాను. అధికారం మీ చేతిలో ఉంది. విచారణ చేయొచ్చు కదా, మీరు ఆదేశాలు జారీ చేయొచ్చు కదా. నేను సిద్ధంగా ఉన్నాను ఆయన ఓపెన్గా చెప్తా ఉండు కదా. 15 డేస్ అయింది, 3 మంత్స్ దాకా ఆగు. రిపోర్ట్లు తెస్తున్నాం, మొత్తం తీస్తాం. దాని తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరితో మాట్లాడతారు మా రేవంత్ రెడ్డి. ఇప్పుడు 15 డేస్ అయింది గవర్నమెంట్ వచ్చి. ఇంత తొందరగా మాకు ఒపీనియన్ వచ్చింది. కానీ గ్రౌండ్ రియాలిటీస్ మాకు తెలుసు 80% దాకా. కానీ కేసులు బుక్ చేయాలి అంటే టోటల్ ప్రూఫ్స్తో ఉండాలి. మినిమం 100 డేస్ ఇవ్వండి, 100% బయట పెడతాం. ఓకే. సో మన వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది. 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పి మీరు మాతోటే చెప్పారు. సో ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ క్లారిటీలో మీరు ఉన్నారా? 10 మంది రాబోతారా కాంగ్రెస్ పార్టీలోకి? 100% వస్తారు, 100% వస్తారు, నో డౌట్. ఒక రోజు ఎట్లా వస్తుంది అంటే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వస్తారు. సో సర్ప్రైజ్ కాకండి. రోజు డే బై డే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే తప్పిదం చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మందిని వాళ్ళు అఫీషియల్గా తీసుకున్నారు. మీరు కూడా అదే తప్పిదం చేయబోతా ఉన్నారా? ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయబోతుందా? 100% చేస్తాం. ఒక సామెత వినావా? డైమండ్ విల్ కట్ డైమండ్, ఐరన్ విల్ ఐరన్.
ఈ లంగా 100% మాకు ఇచ్చినారు కదా, రైట్. కానీ ఆనాడు తప్పని మీరే అన్నారు కదా, ఇప్పుడు మీరు కూడా తప్పు చేస్తున్నట్టే కదా. వినండి కాదు, 100% తీసుకోవాలి, అది తప్పు. కానీ రాజకీయంలో ఇది తప్పు చేయాలి అంతే. ఓకే. సో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతుండంట. కొద్దిసేపటి క్రితమే చర్చ జరుగుతా ఉంది సోషల్ మీడియాలో. ఏమైనా టచ్లోకి వచ్చిరా? ఇప్పుడు 10 నేమ్స్ నాకు తెలుసు, కానీ గాంధీ భవన్ చెప్పింది. ఎవరికి చెప్పకురా భయ్, నేను చెప్పలేను, రైట్. కొద్దిగా ఆగు, అది రాంగ్ అయితే నాకు అడుగు. నిజమేనా? టచ్లో ఉన్నారా ఈటల? విను, 10 మందిలో పేర్లు వద్దు తమ్ముడు, లేకుంటే మళ్ళీ నాకు నోటీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ పవర్లో ఉన్నది, నోటీస్ వస్తే నోటీస్లోని ఫిరోజ్ ఖాన్ పట్టించుకోడు కదా, అది రైట్. కానీ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తారు, రైట్, వద్దురా అన్న. అప్పుడు అంటే మన గవర్నమెంట్ లేదు. బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారా? ఇప్పుడు లేరు, కానీ బీజేపీ కూడా వచ్చేస్తుంది. ఈటల పేరు వినిపిస్తుంది బాగా. నేనేం చెప్తున్నా, బీఆర్ఎస్ 10 మెంబర్స్ ఉన్నారు, బీజేపీ కూడా వచ్చేస్తుంది. లాస్ట్ వీక్ కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, కొద్దిగా ఆగు, సంక్రాంతి తర్వాత. ఓకే. 6 గ్యారంటీల మీద క్లారిటీతో ఉన్నారా? అమలు చేయగలుగుతామన్న ధైర్యంతో ఉన్నారా? ఏమన్నా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది? 100% చేస్తాం. 2,70,000 crores ఉన్నాయి. ఇది రియల్గా డబ్బులు పంచితే అందరికీ వస్తుంది. 100% ఇస్తాం, దెర్ ఇస్ నో డౌట్. 100 daysలో 100% ఇస్తాం. దానికోసం ఇవాళ మీటింగ్ పెట్టినాం. పబ్లిక్లో పోవాలి, ఆఫీసర్స్ మీద ఏడవద్దు, ప్రతి ఒక్క గల్లీ బస్తీ మనం పోవాలి. దానికోసమే ఇవాళ పున్నం ప్రభాకర్ మాకు ఇన్ఛార్జ్ చేసినారు. క్లారిటీతో ఉన్నాం. 100% డబ్బులు ఉన్నాయి. మళ్ళీ కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లాగా కాదు మన స్టేట్, తెలంగాణ సర్ప్లస్ స్టేట్. డబ్బులు ఉన్నాయి. మనం సంపాదించుకోపోతే, మనం ఇంటికి తీసుకోపోకపోతే పబ్లిక్కి ఇవ్వచ్చు అంతే. సో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? చివరిగా ఒక క్వశ్చన్, హైకమాండ్కి రిక్వెస్ట్ పెట్టా, నరేందర్ మోదీ మీద, వారణాసి మీద టికెట్ ఇవ్వాలి. వారణాసి మీద అంతే. ఆ క్లారిటీలో ఉన్నారు, అది ఇవ్వాలి అంతే. వేరేది అడగను, వాళ్ళు ఇస్తారు. కానీ పోటీ మాత్రం పక్కా ఎంపీ ఎలక్షన్లో 100%. నేను ఒక యోద్ధ, పోటీ కోసమే పుట్టినా. అది దేవుడు ఓడిపిస్తున్నాడు, అది నో ప్రాబ్లం. ఎగ్జామినేషన్ తీసుకుంటున్నాడు, ఆ దేవుడి మీద నుంచి 1% నమ్మకం పోలేదు, ప్రజల నుంచి 1% కూడా నమ్మకం పోలేదు. సో పార్టీకి ఏదైనా అడిగితే వారణాసి టికెట్ అడుగుతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ తోటి ఫేస్ టు ఫేస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.